సో తీన్మార్ మల్లన్నను ఈరోజు సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టబోతున్నదా అనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా తీన్మార్ మల్లన్నను కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనను చెర్లపల్లి జైల్లో కొన్ని నెలల పాటు పెట్టిన క్రమంలో విడుదలైనటువంటి సమయంలో నేను కొత్త పార్టీ పెట్టబోతున్నాను, తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పేసి ఆయన అనౌన్స్ కూడా చేయడం జరిగింది. కానీ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇది ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కూడా తన వంతు కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపొందడం జరిగింది. సో మండలిలో జరుగుతున్నటువంటి విషయంలో బీసీ కులగణన విషయంలో కావచ్చు, బీసీలకు సంబంధించిన హక్కుల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో కూడా ఆయనే చాలా రకాలుగా ఇటు ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడా బీసీల విషయంలో ఆయన కొంతమేర మాట్లాడిన విషయాలు పార్టీ లైన్ దాటినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇటు మీడియా చర్చల్లో కావచ్చు, లేదంటే తన మార్నింగ్ న్యూస్లో కావచ్చు, వివిధ రకాల వేదికలపైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులపైన కూడా చాలా విమర్శలు చేయడం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది అనేది కూడా తెలుస్తోంది. సో దానిలో భాగంగానే క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ తదుపరి ఆయన నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడంతో ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికైతే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సో ఒక్క నిమిషం అన్న, నమస్తే అన్న, మీరు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు, ఏమనుకోవద్దు, మేము సడన్గా చేసినాము. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఒక పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా మీ స్పందన ఏంటన్నా? అంటే ఇప్పుడు పార్టీల క్రమశిక్షణ తప్పితే గీత దాటి ప్రవర్తిస్తే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరినైనా కూడా క్రమశిక్షణ విభాగం సమానంగా చూస్తుంది. ఓకే, ఎందుకు అనంటే మనం చేసేటటువంటి యాక్టివిటీ పార్టీకి లాభం జరిగే విధంగా ఉండాలి తప్ప పార్టీకి నష్టం జరిగేటటువంటి విధంగా ఉండొద్దు కదా. ఓకే, అది ఎవరినైనా కూడా ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీలో ఒక బాధ్యత గలటువంటి పదవిలో మనం ఉండి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, సపోజ్ దాని మీద షోకాజ్ నోటీస్ వచ్చింది అంటే అవును నేను నిజంగానే కావాలని మాట్లాడింది కాదనో, లేకపోతే అనుకోకుండా మాట్లాడిందనో, లేకపోతే నేను భావోద్వేగాలకు పోయినా మాట్లాడిందనో, లేకపోతే ఆవేశంతో మాట్లాడిందని ఏదో ఒక వివరణ తీయాలి కదా దానికి కారణము. ఇవ్వకుండా అది లైవ్ లోనే ఇంకా చింపేసేటటువంటి దాకా పోయి తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం అనేటటువంటిది అదే నోటీస్ లో వ్యక్తం చేసినటువంటిదే చెప్తా ఉన్నా నేను. ఓకే, సో దీన్ని గౌరవనీయులు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి దాని మీద వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, దీంట్లో కులాలు మతాలు చిన్న పెద్ద లాంటి తేడాలు ఉండవు. ఓకే, పార్టీ క్రమశిక్షణ గీత అనేటటువంటి దాని లోపటినే అందరు కూడా వ్యవహరించాలి. గీత దాటితే ఎవరినైనా కూడా సమానంగానే చూస్తాము. దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ అడుగుతాము. వివరణ అడిగినప్పుడు కూడా బేఖాతరు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం ఆరోపణలు ఏమిటంటే బీసీలో కులగణన ఏదైతే జరిగిందో దానిలో తప్పుల తడకగా ఉంది, దానిలో భాగంగా మేము ఆధారాలతో సహా మేము నిరూపించి దాన్ని చించివేయడం జరిగింది అనే కోణంలో మాట్లాడుతున్నారు. సో బీసీలకు జరిగిన అన్యాయం పైన మేము మాట్లాడమని అంటా ఉన్నారు. సో దానిపై మీరేమంటారు అసలు? నేను ఒకటే చెప్తా, ఇప్పుడు నువ్వు ఇదే పార్టీలో ఉన్నావు కదా. అవును, ఇదే పార్టీలో ఉన్నప్పుడు సపోజ్ నీకు ఏదైనా అర్థం కాలేదో, లేకపోతే ఇది ఎట్లా జరిగింది అనేటటువంటి అనుమానం ఉందో, లేకపోతే ఒక తప్పిదమే గిట్ట అని అనుకుందాం జరసేపు, అది నీకు అంతర్గతంగా పార్టీ లోపలికి వచ్చి వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది కదా. అవును, ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది కదా. అవును, కానీ దాని బయట అదేంటంటే భాష అనేటటువంటిది హద్దులు మీరినటువంటి భాషతో దాన్ని ఎవరేం చేయలేరు అనేటటువంటి ఒక ఆ ధోరణి ఏదైతే కనబరిచిండ్రో అది పార్టీ యొక్క క్రమశిక్షణ సంగతి పక్కన పెడితే పార్టీ క్యాడర్ లో ఇది సరిగ్గా పోతలేదు కదా అనేటటువంటి అభిప్రాయం అయితే ఉంది కదా. అవును, దాని మీద ఫిర్యాదులకి సంబంధించి క్రమశిక్షణ విభాగం ఒక వివరణ ఉంది. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి వివరణ ఎందుకు లిఖిత పూర్వకంగా ఇయ్యలే? అవును, నువ్వే అంటున్నావు ఇప్పుడు దాంట్లో తప్పులు ఉన్నాయి, నేను ఇట్లా చెప్పినా, నేను కాబట్టే ఇది చేస్తారు మమ్మల్ని అనేదేదో. నేను వివరణ అడిగినప్పుడు లిఖిత పూర్వకంగా ఎందుకు ఇయ్యలేదు మరి పార్టీకి? అవును, ఇస్తే అయిపోతుంది కదా. ఇవ్వకుండా చింపాల్సిన అవసరం ఏముంటది? ఓకే, సో ఇక్కడ ఇంకొక చర్చ కూడా జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రక్షాళన చేస్తున్నట్టుగా అర్థమవుతుందని చెప్పి చాలా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒకటి, మీనాక్షి నటరాజన్ గారు 100% గాంధేయవాది, కాంగ్రెస్ వాది. ఆమె శాంతి అహింసలని ఆమె యొక్క జీవన విధానాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది.
సో ఆమె వచ్చినటువంటి నిరాడంబరతకి నిలువెత్తు సాక్ష్యం అంటే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు. అవును. ఎందుకు అనంటే ఆమె వచ్చిన తర్వాత ఇది అయింది అనేటటువంటిది తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇది ఎప్పుడో జరిగినటువంటిది. దాని మీద వివరణ ఇవ్వాలి. ఎందుకంటే 5 తారీఖు జరిగినటువంటి ఘటనకి 12 తారీఖు రోజు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఈ రోజు నెల అయిపోయింది. 12 అంటే ఫిబ్రవరి అయిపోయింది కదా. కూడా వివరణ ఇవ్వకుండా పైపెచ్చు మన ధోరణి కూడా మారుతున్నటువంటి దాని లెక్క కనపడలే. సో ఇవన్నీ ఏంటి అంటే పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో ఇది అందరికి కూడా ఏంది అని అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా కులాలు అనేటటువంటి అంశమే రాకుండా పార్టీ లైన్ లో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని ప్రజల్లోకి ఎట్లా తీసుకొని పోవాలనేటటువంటి బాధ్యతలో ఉండాల్సినటువంటి మనము ఈ రోజు మనమే బహిరంగంగా వచ్చి మన పార్టీకి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఎట్లుంటారు? ఇక్కడ ఏమైనా ఒక సామాజిక వర్గాన్ని విమర్శించండి కాబట్టి పాయింట్ నెంబర్ 1 ఒకటి లిఖిత పూర్వకంగా నేను వివరణ అడిగినప్పుడు నువ్వు ఇయ్యలేదు, ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి మీరు అడగండి దయచేసి. షూర్ తప్పకుండా. ఇప్పుడు మాకు ఎవరికి శత్రువు కాదు, తీర్మానం వల్ల ఎవరికి శత్రువు కాదు. సరే ఆ రోజు జరిగినటువంటి ఘటన కానీ చేసినటువంటి వ్యాఖ్యలకు వివరణ ఎందుకు ఇయ్యలేదు? ఇయ్యాలి కదా. ఎందుకు ఇయ్యలేదు? ఒకటి అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి బహిరంగంగా విమర్శించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంకొకటి కూడా చెప్తున్నా, తర్వాత ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో కూడా బహిరంగంగానే అందులో జరిగినటువంటి తప్పులేంటిదో రండి చర్చిద్దామని చెప్పి పిలిచిండు. అట్లా గిట్ట ఏమైనా పోయి వివరించరా? మరి ఆయన మనుషులో ఆయనలో ఇంకోరన్నా? కేవలం తీన్మార్ మల్లన్ కాదు అన్నది బీజేపీ బీఆర్ఎస్ లని అన్నాడు. కేంద్ర మంత్రులని బండి సంజయ్ ని కిషన్ రెడ్డి గారిని ఇటు కేసీఆర్ అసలు దీంట్లో పాల్గొన్నటువంటి వీళ్ళని బీఆర్ఎస్ లీడర్లను కూడా అన్నాడు కదా. రండి ఏ రకంగా ఇది కరెక్ట్ కాదో రండి, నేను వినడానికే సిద్ధంగా ఉన్నా. ఇంకేమైనా మార్పులు చేయాలని దీన్ని చట్టబద్ధం చేసి బీసీలకి 100 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కులగణన అని చెప్పి దాటవేసినటువంటి వాళ్ళే తప్ప ఆచరించి చూపించినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా చరిత్ర లేరు. అట్లాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో కూడా కాలే కుటుంబ సర్వే అని చెప్పేసి ఆయన మెత కింద పెట్టుకొని పండుకుండే తప్ప అది ప్రజల్లోకి ఏ విధానంలోకి రాలే, దానికి చట్టబద్ధతనే లేదు. అసలు దాన్ని ఆపాదించి దీన్ని ఎట్లా విమర్శిస్తారు? దానికి ఏం చట్టబద్ధత ఉంది? సో ఈ విషయానికి వచ్చేసరికి మనది చట్ట ప్రకారంగా చేస్తున్నాము, ఇంకెట్లా నన్న చేయాలి? 150 ఇళ్ళని ఒక యూనిట్ లెక్క తీసుకొని సర్వే చేసినాక కూడా అనుమానాలు ఉన్నాయనంటే అది ఏ రకంగా అనుమానాలు రండి అన్నాడు. మరి అడిగిట పోయి చెప్పిర్రా? సో ఇవన్నీ ఏంటిది అంటే దయచేసి ప్రజలకి మనం చేసే మంచిని మన సొంత వాళ్ళే దానికి చెడుగా లెక్క చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరిగి అట్లా నుక్సాన్ చేస్తామనంటే పద్ధతి కాదు కదా. పైపెచ్చు నీకు ఒక వివరణ అడిగినప్పుడు అహంకారంగా అసలు నేను ఏనయ్యా దీంతో 5 లేదు సచ్చేది అని చింపేస్తే అదేం సందేశం ఇచ్చినట్టు? నిన్ను చూసి నీ వెనక మరి ఎంతమంది తయారవుతారు అట్లా? ఇవన్నిటిని కూడా ఏవి కూడా ఎంటర్టైన్ చేయరు. దాంట్లో ఈరోజు తీన్మార్ మల్లనే కాదు, రేపొద్దున ఎవరైనా కూడా చిన్న పెద్ద తేడా లేదు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఏదైతే ఉందో పార్టీ లైన్ దాటే వ్యక్తులకు నాయకులకు ఒక హెచ్చరికగా ఇది అనుకోవచ్చా? 100%. 100%. ఓకే అన్న, సరే, థ్యాంక్ యూ అన్న. సో కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే సామా రామ్మోహన్ రెడ్డి కూడా చాలా క్లియర్గా పార్టీ లైన్ దాటింది కాబట్టి చెప్తామని చెప్పేసి భిన్న కోణాలు ఇటు తీన్మార్ మల్లన్న వైపు నుంచి ఒక కోణం వస్తూ ఉంది, ఇంకొక వైపు పార్టీ లైన్ నుంచి కూడా ఇంకొక కోణం వస్తూ ఉంది. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా లైన్ దాటి మాట్లాడినా కానీ ఏమైనా చర్యలు చేసినా కానీ వారికి ఒక సంకేతంగా ఇది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇది చెప్తా ఉన్నారు. సో మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినటువంటి 2వ రోజే కీలకమైనటువంటి పరిణామాలు జరగడం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపుగా మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అంతర్గత విభేదాలు ఏవైతున్నాయో వాటిని సెట్ రైట్ చేసే అవకాశం ఉండే విధంగా ఈ యొక్క చర్య కూడా, ఈ సస్పెన్షన్ చర్య కూడా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అనే విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతోంది.